మిస్టర్ క్లియర్ కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది. హరీష్ రావుపై కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ కూడా ఇచ్చింది. కవిత వ్యతిరేకంగా గులాబీ పార్టీ హరీష్ రావుకి అండగా నిలిచింది. కవిత కామెంట్స్ ని కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు ట్వీట్లో. కవితకు ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మొన్నటి వరకు కవిత ఏం మాట్లాడినా లైట్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సీరియస్ గా స్పందించింది. బీఆర్ఎస్ అధినేత కూతురు కావడంతో కవిత ఏం మాట్లాడినా చూసి చూడనట్లు వ్యవహరించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై పార్టీ రియాక్ట్ అయింది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు? దీనికి ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించాను. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించాను. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ అని చెప్తున్నాను. కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిదవుతుంది. హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కవిత హరీష్ రావును విమర్శించిన నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా స్పందించింది గులాబీ పార్టీ. హరీష్ రావును ఆకాశానికి ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అని పోస్ట్ చేసింది. హరీష్ రావుకు ఫైర్ సింబల్ పెట్టింది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని హరీష్ రావు సింహంలా సింగిల్ గా ఎదుర్కొన్నారంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో హరీష్ రావు పోరాటాన్ని ఫైర్ గా అభివర్ణించింది పార్టీ. మరోవైపు కవితపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కవిత పీఆర్ఓని పార్టీ గ్రూప్ నుంచి తొలగించారు. సోషల్ మీడియాలో కవితను పార్టీ క్యాడర్ అన్ఫాలో చేస్తోంది.